రేపు ఢిల్లీకి కూడా ముఖ్య నేతలంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. గతంలో ఢిల్లీకి ఈడీ విచారణకి సందర్భంలో కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి నరసింహరావు ఈ విషయంలో కేసీఆర్ రియాక్షన్ ఏంటి? అసలు ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు, కానీ కేసీఆర్ ఏమంటున్నారు అనేది ఏమైనా తెలుస్తుందా? ఎస్, కొంతనైతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. బయట మీడియా ముఖంగా వచ్చి అయితే మాట్లాడడం లేదు, కానీ ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే నడుస్తూ ఉంది. సో వీటిని రాజకీయంగా ఎదుర్కొంటామనేటువంటి మెసేజ్ను పంపించండి అని చెప్పి ముఖ్య నేతలకి హరీష్ రావు, కేటీఆర్ వంటి నాయకులకు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఈరోజు సమాలోచనలు జరిపారు. కవిత ఇంటి వద్ద ఈ సోదాలు జరుగుతున్నటువంటి సమయంలోనే కేటీఆర్, హరీష్ రావు వంటి నేతల్ని అత్యవసరంగా ఇంటికి పిలిపించుకొని కేసీఆర్ సమాలోచనలు జరిపారు, చర్చించారు. సో ఆయన సమావేశం నుంచే, కేసీఆర్ ఇంటి వద్ద సమావేశం నుంచే నేరుగా కేటీఆర్, హరీష్ రావు కవిత వద్దకి వచ్చారు. కవితను అరెస్ట్ చేశారనేటువంటి సమాచారాన్ని తెలుసుకొని సో అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళిన తర్వాతనే మళ్ళీ కేసీఆర్ వద్దకు వెళ్ళి హరీష్ రావు వచ్చి తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ సూచనల మేరకే రేపు బంద్కు కూడా పిలుపునిచ్చారు. సో వీరు చెప్తున్నటువంటిది అయితే పార్టీ వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే కూడా గతంలో రాష్ట్రంలో కాదు ఇతర దేశంలో కూడా ఇతర ప్రాంతాల్లో మోడీ వెళ్ళిన చోటు కల్లా ముందుగానే ఈడీ కానీ, సిబిఐ కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు రావడము, అరెస్టు చేయడము, ఇబ్బంది పెట్టడం లాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయంగా తమని దెబ్బతీయడం కోసము బీఆర్ఎస్ను దెబ్బతీసేసి ఇక్కడ రాష్ట్రంలో లబ్ధి పొందాలనేటువంటి ఒక ఆలోచనతో రాజకీయ ప్రేరేపితంగానే ఈరోజు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక మెసేజ్ను పంపించాలి బయటికి. సో అందులో భాగంగానే కవితకు పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి ఒక మెసేజ్ను పంపించడము, అంతేకాకుండా ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి అరెస్టు, రాజకీయ ప్రేరేపితమైనటువంటి అరెస్టు అనేటువంటిది ఒక మెసేజ్ను పంపించాలి. అంతేకాకుండా దీన్ని లీగల్గా ఎదుర్కొంటాము, ఎవరు కూడా పడకూడదు అనేటువంటి ఒక మెసేజ్ను పంపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పి నాయకులకి ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ ఆదేశాల మేరకే కొద్దిసేపటి క్రితము హరీష్ రావు వచ్చి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది రాజకీయ దురుద్దేశమైనదే అని చెప్పారు. 19వ తారీఖు విచారణ ఉండగా ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. సో రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే బీజేపీ ఈ విధంగా చేసింది అనేటువంటి విమర్శలు, తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. సో ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి సూచనలు, వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే హరీష్ రావు మీడియా సమావేశాన్ని పెట్టినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక రేపటి నుంచి వాస్తవానికి అయితే ఇది ఒకటి బీఆర్ఎస్ పార్టీకి అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిరోజు 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలని కేసీఆర్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభలకి, బహిరంగ సభలకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. చేవెళ్లలో బహిరంగ సభకు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల వారి